బంకిం చంద్ర చటర్జీ స్వరపరిచిన వందే మాతరం గీతం 1875 నవంబరు 7న బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో తొలిసారిగా ప్రచురించారు. భారతదేశ జాతీయ గీతమైన వందే మాతరానికి అమ్మా నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం ఉన్నది. ఈ అజరామర గీతాన్ని ఆనందమఠం నవలలో చేర్చారు రచయిత. ఇది 1882లో ప్రచురితమైంది. రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి సంగీతాన్ని సమకూర్చారు. 1896 కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో దీనిని ఆలపించారు. వందే మాతరాన్ని ఒక రాజకీయ నినాదంగా తొలిసారిగా 1905 ఆగస్టు 7న ఉపయోగించారు. కానీ 1950 వరకు దీనిని భారతదేశ జాతీయ గీతంగా స్వీకరించలేదు. 1907లో మేడం భికాజీ కామా మొదటిసారిగా జర్మనీలోని స్టట్గార్ట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు ఈ గీతాన్ని గానం చేశారు. స్టట్గార్ట్లో ఎగురవేసిన త్రివర్ణ పతాకంపై వందే మాతరం అనే అక్షరాలు వ్రాసి ఉన్నాయి. అక్టోబర్ 1905లో మాతృభూమి అనే భావనను లక్ష్యంగా తీసుకుని ఉత్తర కలకత్తాలో వందే మాతరం సంప్రదాయం స్థాపితమైంది. ప్రతి ఆదివారం ఆ సంఘ సభ్యులు వందే మాతరం పాడుతూ ప్రభాత ఫేరీలలో బయటకు వెళ్ళి మాతృభూమికి మద్దతుగా వందే మాతరం గీతం పాడుతూ విరాళాలను సేకరించేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా కొన్నిసార్లు ఈ ప్రభాత ఫేరీలలో పాల్గొనేవారు. ఆగస్టు 1906లో బిపిన్ చంద్రపాల్ సంపాదకత్వంలో వందే మాతరం అనే ఆంగ్ల దినపత్రిక స్థాపితమైంది. తరువాత అరబిందో సహ సంపాదకుడిగా అక్కడ చేరారు. దాని సంపాదకీయాల ద్వారా ఈ వార్తాపత్రిక భారతదేశాన్ని మేల్కొల్పే విషయంలో ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేసింది. దానికి వందే మాతరం ఎంతో సహాయకారిగా నిలబడింది. ఇవాళ అందరికీ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ వందే మాతర గీతాన్ని శ్రీమతి ఓలేటి ఉమాసరస్వతి గారు గానం చేస్తున్నారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.